ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మరి ప్రజల పక్షాల నుండి పోరాడుతూ వస్తున్నటువంటి సందర్భం. మరి నిన్న సభ చూసిన తర్వాత స్పష్టంగా మరొకసారి సంకేతాలు బలంగా పోయినాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, ముందుకు పోతుంది అని చెప్పేసి కూడా ప్రజలు బలంగా నమ్ముతున్నారు, బలంగా విశ్వసిస్తున్నారు చెప్పడానికి స్పష్టంగా ఈ సభ ద్వారా తేట తెల్లమైందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి కేసీఆర్ గారి తన ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు. అన్ని విషయాలు ప్రజల మనసులో ఏతున్నదో దాన్ని స్పష్టంగా వారి యొక్క ఉపన్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసి చాలా వాటికి కూడా మరి ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. ఇది వారి యొక్క ఉపన్యాసాన్ని దాదాపు 1.5 కోటి వ్యూవర్స్ ఆ రోజులు ఒక్క రోజుల్లోనే అనేక మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ చూశారంటే కేసీఆర్ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, వారిపై నమ్మకం ఏ పాటితో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి వారి యొక్క మాటకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత క్రేజ్ ఉన్న నాయకుడు, విశ్వసనీయత నాయకుడు, ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు, ఈ తెలుగు ప్రజల్లో, తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి స్టేటస్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. వారికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేడు అని చెప్పడానికి కూడా ఇలాంటి ఆలోచన, ఇలాంటి అనుమానం లేదు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సరే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా 25 సంవత్సరాల రథోత్సవ సభని మేము విజయవంతంగా నిర్వర్తించుకొని తప్పకుండా ప్రజల పక్షాన గొంతు ఇప్పాల్సి వస్తుంది. అడిగిన ప్రశ్నలకి సమాధానం లభిస్తుందేమో అని చెప్పేసి నేను వేచి చూశాం. పార్టీ కానీ ప్రజలందరూ వేచి చూశారు. కానీ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారంటే మేరీ పర్వతం ముందు మరి పిచ్చి కుక్కలు మరిగినట్టున్నది వారి పరిస్థితి చూసినట్టయితే. మనం చెప్తా ఉంటాం, మరి మేరీ పర్వతం ముందు వచ్చి మేము మీ పర్వతంలో పెద్దోళమని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని మాట్లాడే రకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాటలు ఉన్నాయి. అంటే మనం అంటా ఉంటాం, ఊరిలో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏనుగు పోతా ఉంటే మరి దారిన పోయేటువంటి ఈ శునకాలు కానీ కుక్కలు కానీ పిచ్చిగా మురుగుతూ ఉంటాయి. ఈ యొక్క స్పష్టంగా నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క నాయకులు మాట్లాడిన మాటలన్నీ కూడా సేమ్ పిచ్చి కూతల్లాగానే ఉన్నాయి. కాబట్టి మేరు పర్వతం విలువ ఎప్పుడు తగ్గదు. ఏనుగే ఉంటాయి, శునకాలు ఉంటాయి తప్ప ఏనుగుని పైన మురిగినది మాత్రాన శునకాలు ఏనుగులు కావని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా వారు ప్రజల పక్షాన ఉండి ప్రజల అనుకుంటున్న విషయాన్ని చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. దానికి ఎక్కడ కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేక ఈ రకంగా పిచ్చి కూతలు కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం.